ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకా దేవి పురాణము. షోడశాధ్యాయము. పెనుగొండకు వైశ్యులతో రాజేంద్రుని అనుగమనము, ధౌమ్యాది మహర్షుల రాక. మరునాటి ప్రాతఃకాలమున కాలకృత్యములు ముగించుకుని ఆ వైశ్యోత్తములు పరివార చతురంగబల సమేతుడైన రాజేంద్ర భూపునితో గూడి పద్మసేనపురము నుండి బయలుదేరి పెనుగొండ పట్టణమునకు అరుదెంచిరి. పురప్రదక్షిణము చేసివచ్చి గౌరీనగరేశ్వరులను, కోనకమాల జనార్దులను, వింధ్యవాసినీదేవిని అత్యంత భక్తితో అర్చించి రాజేంద్రునకు సముచితమైన విడిది నేర్పాటుగావించి తమ తమ గృహములకు తరలిపోయిరి. ఆ మరునాటి ఉదయమున శ్రీనగరేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణములో సమవిష్టలైరి. అనంతరము రాజేంద్ర భూపతి, మంత్రి, సేనాధిపతి, పురోహిత సమేతుడై నగరేశ్వర స్వామి మంటపమునకు విచ్చేసెను. వైశ్యుల రాజేంద్రుని స్వాగతించి వారిని సముచితాసనములపై ఉపవిష్టులను గావించిరి. ఇంతలో ధౌమ్యుషి తదితర మునివరులతోనూ శిష్యగణముతోనూ అచ్చటకు విచ్చేసెను. అంతటా రాజేంద్రుడు లేచి, ఓ సభాసదులారా! గొప్పవాడైన నా తండ్రి చేత అజ్ఞానము వలన చేయబడిన అపరాధనమును క్షమాశీలురై మీరు సహించవలెను. ఆ అపరాధ శాంతి కొరకున, శ్రీవాసవీదేవి ప్రీతి కొరకును నేను రాజ్యభాగమును మీకు సమర్పించుచున్నాను. విరూపాక్ష శ్రేష్ఠిని వైశ్య సామ్రాజ్యాధిపతిగా అభిషిక్తుని గావించెదను అని పలికెను. ఆ సమయమున గాలవ్యాధి మహర్షులు శిష్యప్రతిశిష్యులతో గూడి అక్కడకరుదెంచిరి. రాజేంద్ర భూపతియు, ధౌమ్యుషియు, భాస్కరాచార్యుడును, విప్రోత్తములను మరియు వైశ్యవరేణ్యులందరూ ఆ మహర్షులను అర్ఘ్యపాద్యాది విధులచే పూజించి మధుపర్కాదుల నొసగి గౌరవించిరి. అటుపిమ్మట ఆ ఋషులు దర్భపీఠములపై సుఖాసీనులై రాజేంద్రుని జూచి, రాజా! నీవిప్పుడు కృతార్థుడవైనావు. నిరపరాధులైన ఈ వైశ్యశ్రేష్ఠులకు నీ తండ్రి చేసిన పాపము నీ ప్రార్థన వల్ల పోగొట్టబడినది. కార్యకారణ సంబంధమట్టుండుట వలన ఇట్టి దుష్కరమైన పని జరిగినది. విధి నిర్ణయమును ఎవ్వరునూ తప్పించలేరు కదా. ఇప్పుడు నీవు నీ రాజ్యమును పరిపాలింపుము. సకల పాపములకు కామము ముఖ్యకారణముగా చెప్పబడుచున్నవి. పరాశక్త్యావతారిణి అయిన వాసవీదేవిని కామించినవాడై నీ తండ్రి విష్ణువర్ధనుడు నశించెను. కాని ఆ దేవీ కృపవలన అతడిప్పుడు శాపవిముక్తుడై సర్వాధిక స్థానమును పొందియున్నాడు. నీవిక వానికే దుఃఖించనవసరము లేదు. మహాదేవి యొక్క జననము చేత వైశ్యవంశము పునీతమైనది. ఆ వాసవీదేవిని నీవు కూడా శరణు పొందుము అని పలికి పిదప వైశ్యశ్రేష్ఠులను జూచి, ఓ వైశ్యోత్తములారా! ఈ రాజు చేత ఇయ్యబడిన రాజ్యసర్వస్వమును మీరు శ్రీవాసవీదేవికి సమర్పింపుడు. అటుపై 102 గోత్రముల వైశ్యకుమారులు కాశీ నుండి గునివచ్చిన శివలింగములను ప్రధాన రాజవీధిలో ప్రతిష్ఠింపజేయుడు. ఇకపై ఆ వీధి లింగాల వీధి యను పేర ప్రసిద్ధమగును. పూర్వము మీ మూలపురుషుల యొక్క కైలాసవాస పవిత్ర సంఘటనను గుర్తుచేయుచు ఈ పెనుగొండ నగరము అపర కైలాసమై భాసించగలదు. అత్యంత ప్రాచీన కాలములోనే అపూర్వములైన 18 మహానగరములను నిర్మించి నాగరులను పేర ప్రసిద్ధిగాంచిన నాటి వైశ్యుల రక్షకుడై వెలసిన కారణమున ఇక్కడి ఈశ్వరుడు నగరేశ్వరుడను నామమును ధరించెను. మీ రాజధాని అయిన పెనుగొండ పట్నము నగరి పెనుగొండ యను పేర నిర్మింపబడినది. ఇక్కడి వైశ్య యువకులు బాలనాగరులని పిలువబడుచున్నారు. ఇట్టి మహత్తర విశిష్టత కలిగిన ఆర్యవైశ్యుల పవిత్ర చరిత్ర ఇకపై జగత్ప్రసిద్ధమై విరాజిల్లగలదు అని చెప్పిరి. అంతటా ఆ మహర్షుల ఆదేశానుసారము విరూపాక్షాది వైశ్యులు పెనుగొండలో శివలింగ ప్రతిష్ఠలు సల్పుటకు సర్వసన్నాహములు గావించిరి. పెనుగొండలో శివలింగముల ప్రతిష్ఠ ప్రధాన వీధి లింగముల వీధిగా ప్రసిద్ధమగుట. విరూపాక్ష ముఖ్యులైన వైశ్యులు కాశీ నుండి తీసుకుని వచ్చిన శివలింగములను మరియు దివ్యమణిస్థగిత విశిష్ట మహాలింగములను నగరి పెనుగొండ యొక్క ప్రధాన రాజవీధిలో గురుభాస్కరుని చేతను
గాలవ్యాధి మహర్షుల చేతను శైవాగమ విధానమున మహోన్నత వైభవోపేతముగా ప్రతిష్ఠింపజేసిరి. అంతటా ఆ నగరి పెనుగొండ అపరకాశవలే ప్రకాశింపసాగినది. బలాఢ్యులైన వీరులు బరువులెత్తి వారి వారి బలపరీక్షలు చేసుకునుటకే మిక్కిలి బరువైన నంది విగ్రహములు అక్కడి ఆలయముల ముఖ ద్వారముల చెంత నెలకొల్పబడినవి. ఆ రాజవీధి నాటి నుండి లింగాల వీధి యనుపేరుతో ప్రసిద్ధమైనది. అనంతరము మహాప్రభువైన రాజరాజేంద్ర భూపతి విరూపాక్ష శ్రేష్ఠిని పిలిచి గంభీరమైన వాక్కులతో, మహాబుద్ధి యుక్తుడవైన విరూపాక్ష శ్రేష్ఠి, రాజ్యమందు నిన్నే అభిషేకించుచున్నాను. దీక్షితుడువు కమ్ము అనెను. దేవీ సన్నిధానమందుండి రాజశ్రేష్ఠుడట్లు పలుక, విరూపాక్ష శ్రేష్ఠి, సమస్త లోకమునకును రాజ్ఞియు సర్వేశ్వర్యునైన పరదేవత ఇచ్చటనే యున్నది. ఐశ్వర్యము గోరువారలు ఆ వాసవికే పట్టాభిషేకము చేయవలసినది. అట్లు చేయుట మనఖైలేశ్వర్యప్రదము కాగలదు అని చెప్పెను. సకల ఋషిగణమును బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులెల్లరును విరూపాక్షుని వచనమును విని సంతుష్టులైరి. అనంతరము మునిశ్రేష్ఠులెల్లరూ ఋషిశ్రేష్ఠుడైన భాస్కరాచార్యుని ప్రీతితో నభిషేకార్థమై ఏర్పాట్లు జేయ త్వరపెట్టిరి. శ్రీ వాసవికన్యకాదేవి పట్టాభిషేక మహోత్సవము. భాస్కరాచార్యుడును ధౌమ్యుషియు శ్రీవాసవీదేవి పట్టాభిషేకమునకును తదనంతరము జరుగవలసిన విరూపాక్షుని యౌవ రాజ్యాభిషేకమునకును సుముహూర్తములు నిర్ణయించిరి. రాజాజ్ఞననుసరించి విచిత్రములైన తోరణములతోనూ మహోన్నతమైన ధ్వజములతోనూ హరిణము, వృషభము, గోవులు మొదలగు మృగ చిహ్నములతో గూడిన విచిత్ర పతాకములతోనూ ముత్యాల ముగ్గులతోనూ చందనోదకములు చల్లుటతోనూ మనోజ్ఞములైన ఫలముల యొక్క బరువుచే వంగియుండు అరటి స్తంభములతోనూ ఉన్నతములైన పోక చెట్లతోనూ పెనుగొండ పట్టణమంతయు సర్వాంగ సుందరముగా అలంకరించబడెను. ముహూర్త దినమున ఎల్లరును కాలకృత్యములను తీర్చుకున్నవారలై శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరీదేవి అర్చావతారమూర్తి సన్నిధికి చేరిరి. అష్టాదశ పట్టణములలోనూ వాని పరిసర గ్రామములలోనున్న వేదాధ్యయన సంపన్నులైన విప్రులు, ఆ బాలవృద్ధులు నూతన వస్త్రాలంకరణములను ధరించి శ్రీవాసవీదేవి పట్టాభిషేక మహోత్సవమును తిలకించవచ్చిరి. చిరకాలము నుండియు విష్ణువర్ధన చక్రవర్తిని సేవించుచుండిన వివిధ దేశముల రాజులు కూడా ఆహ్వానితులై పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకు నలుదిక్కుల నుండి విచ్చేసిరి. విరూపాక్షాది వైశ్యశ్రేష్ఠులు సుస్నాతులై దివ్యమాల్యాంబరం ములను ధరించినవారలై సర్వాభరణ భూషితులై అక్కడికరుదించిరి. అనంతరము అభిషేక కార్యక్రమము ప్రారంభించబడినది. నానావిధ ఔషధీరసముల తోడను సకల పుణ్యతీర్థ జలముల తోడను నింపబడిన సహస్ర పద్మరాగ మణిమయ కనకకలసములతోనూ రత్నఖచితమైన వేదిక అలంకరింపబడినది. పురోహిత వర్యుడైన ధౌమ్యుడును వైశ్యకులగురుడైన భాస్కరాచార్యుడును విద్యుక్త ప్రకారము అగ్ని ప్రతిష్టాపనము గావించి పలువిధ వేదమంత్రములతో ఆజ్య, పాయస, సమిధాదులతో హోమము గావించిరి. హోమ కార్యక్రమానంతరము చింతామణి భద్రపీఠముపై అర్చావతారిణియై విలసిల్లుచున్న శ్రీవాసవికన్యకా పరమేశ్వరికి ఋగ్యజుసామ మంత్రములతో వేదవేదాంగ పారంగతులైన విప్రోత్తములు అభిషేకము గావించిరి. అటుపై క్షేత్రకులాచార్యుడైన ధౌమ్యుషి ఆయాతయామ మంత్రములచే దేవినభిషేకించెను. అంతటా, ఓ దేవి, నీవు సకలములకు ఆదిశక్తివి, సర్వేశ్వరివి, విష్ణు సహోదరివైన యోగమాయాకన్యవు. ఈ రాజ్యమును సంశైశ్వర్యములతో వృద్ధి పొందించుము అని మంత్రపూత వచనములతో గాలవ్యాధి మహామునులందరూ దేవినభిషేకించిరి. అంతటా పురోహితుడైన ధౌమ్య ఋషియానతి మేరకు రాజేంద్రభూపుడు శ్రీవాసవికన్యకాదేవికి పాదాభిషేకము గావించుచు, ఓ జగదీశ్వరి, నా రాజ్యమును, నా వంశమును కాపాడుమని ఆ దేవీ చరణములపై వ్రాలి ప్రార్థించెను. విరూపాక్షునకు యువరాజపట్ట ప్రధానము, భాస్కరాచార్యుని ధర్మోపదేశము. మరునాటి ఉదయమున విరూపాక్షుడు మంగళస్నానమాచరించి రాజోచితములైన సమస్త వస్త్రాభరణములను ధరించి శత్రుమర్ధన సమర్థమైన భద్ర గజమునధిరోహించెను.
అంతలో రాజేంద్రభూపుడు వచ్చి తాను కూడా విరూపాక్షుడధిరోహించిన ఏనుగునెక్కి అంబారీలో ఉపవిష్టడయ్యెను. ఆ విరూపాక్ష రాజేంద్రులిరువురును ఐరావత మహాగజముపై అలరారుచున్న ఇంద్రోపేంద్రులవలె ప్రకాశించిరి. మంత్రి సామంతాదులు మరియు సమస్త పరివారము వెంట నడువగా వారు పురప్రదక్షిణము చేసి రాజసభా స్థలమునకు చేరుకొనిరి. అనంతరము రాజేంద్ర విరూపాక్షులు భద్రగజమును దిగి సర్వాలంకార శోభితములైన సభాభవనములోనికి ప్రవేశించిరి. భాస్కరాచార్యుడును రాజేంద్రుని గురువైన ధౌమ్యుడును విరూపాక్షుని పెనుగొండ రాజ్యసింహాసనముపై కూర్చుండజేసిరి. అంత రాజేంద్ర భూపతి ఆదేశానుసారముగా పురోహిత వర్యులిరువురును శాస్త్రీయ విధితో విరూపాక్షునకు యువరాజ్య పట్టాభిషేకము గావించిరి. రాజేంద్ర భూపతి విరూపాక్షునకు నవర్ణతమయములైన దివ్యభూషణములను, మత్తగజములను, అరబ్బుదేశపు అశ్వములను, మొహరీల హారములను ధరించిన 1000 మంది దాసిజన సముదాయమును, పరిమళ గంధములను, చీనిచీనాంబరములను మిక్కిలి ప్రీతితో బహూకరించెను. రాజుచే నీయబడిన ఆ సమస్త సంపదను విరూపాక్షుడు వాసవీదేవికే సమర్పించెను. అటుపై విరూపాక్షుడు రాజేంద్రుడు తనకిచ్చిన సంపదలకు రెండితలకధికములైన సర్వవిధ సంపదలను రాజేంద్ర భూపతికి సమర్పించి సన్మానించెను. అంత విరూపాక్షరాజు తాను వాసవీదేవికి ప్రతినిధిగా ధర్మమునతి క్రమించక ప్రజానురంజకముగా తన తండ్రి ఏర్పరచిన గణతంత్ర విధానముననే రాజ్యపాలనము గావించదనని ప్రతిజ్ఞాగావించెను. అప్పుడు భాస్కరాచార్యుడు సభనుద్దేశించి, ఓ వైశ్యవర్యులారా, శ్రీవాసవీదేవ్యాజ్ఞ చేత ఇప్పుడు మీకు కొన్ని విశేషమేస్య ధర్మములను చెప్పుచున్నాను. సావధానులై వినుడు అని ఇట్లు చెప్పనారంభించెను. దైవము చేత ఆదియందు ధర్మాధర్మములు కర్మరూపముగా సృష్టించబడినవి. కర్మరూపములైన ఆ ధర్మాధర్మముల చేత ఈ స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు కట్టివేయబడియున్నది. ధర్మము చేత స్వర్గాది ఊర్ధ్వ లోకముల ప్రాప్తియు, అధర్మము చేత నీచమైన అధోలోక ప్రాప్తియు కలుగనని చెప్పబడినది. అందువలన ధర్మమునే ఎప్పటికినీ ఆచరించవలసియున్నది. ఆ ధర్మము వేదముల నాశ్రయించియున్నది. ధర్మము యొక్క ద్వితీయ రూపము దానము. శ్రీవాసవీదేవి చెప్పిన విధముగా కలియుగమున జపతపములు, వ్రతయజ్ఞములు, పుణ్యతీర్థ సేవనలు మొదలైన వాటన్నింటి కంటే దానము శ్రేష్ఠ ధర్మమని తెలిసి పాత్రత నెరిగి దాన ధర్మములను గావించవలెను. ఓ శిష్యులారా, ఏ ఏ యుగములలో ఏ ఏ వర్ణముల వారికి ఏ ఏ కర్మలు ఋషుల చేత నిర్ణయింపబడినవో ఆయా కాలములలో ఆయా వర్ణముల వారికి ఆయా కర్మలు చేయదగియున్నవి. అనిందితములై కాలానుసారముగా సంభవించు విశేషలక్షణములుగల ధర్మములను అందరూ అనుసరింపవచ్చును. మీకిప్పుడొక ముఖ్య విషయమును తెలుపుచున్నాను. సావధానులై వినుడు. పరిశుద్ధములైనవి, నిర్మలమైన నడతగలవి, పితృవంశమును చక్కగా తెలుపునవై సుప్రసిద్ధములైనవి మునిశ్రేష్ఠులచే చెప్పబడినవినైన 10 చిహ్నములను బాగుగా తెలిసి మీరు వంశాభివృద్ధిని సాధించుకొనవలసినది అని పలికెను. భాస్కరాచార్యుని వచనములను విని విరూపాక్షాదులు, ఓ గురుత్తమా, ఆ 10 గురుతులేవియో మాకు వివరముగా తెలియజేయుడని ప్రార్థించిరి. అప్పుడు భాస్కరాచార్యుడు, నాయనలారా, 1 వంశము, 2 గోత్రము ప్రవర ఋషి, 3 శ్రేష్టమైన దానము, 4 క్షేత్రము, 5 అఖండ దీప సంఖ్య, 6 జపసంఖ్య, 7 తపస్థానము, 8 తటాకము, 9 ఇష్టదైవము, 10 నిత్యము విడువదగిన పదార్థములు అను 10 గురుతులు దశలింగములను పేర వైశ్యులకు తెలుపబడినవి. వీటిని గురువుల వలన, కులవృద్ధుల వలన వైశ్యులు తెలుసుకొనవలెను. ఆ దశలింగముల వివరణము వినుడు. వీనిలో మొదటిది వర్ణము లేక కులము. ఇది సర్వసాధారణ సమ్మతమైనది. మీ వైశ్యవర్ణము సద్విజవర్ణముగా ప్రసిద్ధమైనది. మీ వర్ణము గోమఠీయ కులమనియు పిలువబడినది. మీ వర్ణస్థులు వేదకాలమున విసులు, గోమతులు, గోపులు, ఆర్యులు మొదలైన పేర్లతో పిలువబడిరి. ఈ కులలక్షణము మొదట తెలియదగినది.
అనంతరము ప్రవరను తెలుసుకొనవలెను. వైశ్యసంతతికి ఏకాశ్రయములు, ద్వ్యాశ్రయములు, త్రాయేశ్రయములు, చతురారేశ్రయములు మున్నగు నామములతో ప్రవరలు చెప్పబడినవి. వైశ్యులందరూ ఈ రెండవ లక్షణమును బాగుగా తెలుసుకొనవలెను. వైశ్యులకు గోత్రమునకొక ఋషిని కూటస్థల పురుషుడుగా తెలియదగియున్నది. అటుపై తమ తమ ఇష్టదైవములను తెలియుట మూడో లక్షణము. మీ పితామహ ప్రపిత మహుల్లెరును ఒక్కొక్కరొక మహాదానము చేత ప్రసిద్ధులైరి. మీరును మీ పితరులనుద్దేశించి అట్టి దానములు చేయనగును. దశలింగములలో ఆదానము నాల్గవ లక్షణము. మీ పూర్వులు క్షేత్రముల నేర్పాటు చేసి సేవించి యుండిరి. ఆ క్షేత్రముల మరియు వాని సంఖ్యలు ఐదవ లక్షణము. ఆవు నేతితో వెలిగింపబడిన అవిచ్ఛిన్న దీపములు మీ పెద్దలచే నుంచబడి మీకర్పించబడినవి. వాని సంఖ్యా వివరములు ఆరవ లక్షణము. మీ ప్రపితామహులు బహువిధములైన జపములనాచరించిరి. ఆ జపసంఖ్యలు మీచే తెలియదగి ఉన్నవి. ఇది ఏడవ లక్షణము. ఏ పర్వతములలో ఏ స్థలములలో మీ పూర్వవైశ్యులు జపతపములను చేసిరో ఆ తపస్థానములను ఆ తీర్థతటాకములను వైశ్య సంతతి తెలుసుకొనవలసియున్నది. ఆ తపస్థాన తటాకములు 8వ మరియు 9వ లక్షణములు. మీ కులమున మీ పూర్వులచే ఏ గోత్రములవారు ఏ వస్తువులను విసర్జించురో చెప్పబడినవి. వానిని తెలుసుకొనగును. ఇది 10వ లక్షణము. ఈ దశలింగముల పరిజ్ఞానము మీ పూర్వవైశ్యుల నిష్ఠాగరిష్టతను, ఆధ్యాత్మిక జీవన మహోన్నత్యమును విస్పష్టముగా తెలుపు విశిష్ట చిహ్నములు అని చెప్పి 102 గోత్రముల వారికి వారి వారి దశలింగములను సవివరముగా తెలియజేసెను. అటుపై వారితో, ఓ వైశ్యోత్తములారా, సూత్రకారులు నిర్ణయించిన ప్రకారము వర్ణాశ్రమ ధర్మములనుసరించి విద్యుక్తముగా పుంసవనాది షోడశ సంస్కారములను ప్రతి వైశ్యుడు తప్పక ఆచరించవలెను. శ్రీవాసవికన్య కాపరమేశ్వరీదేవి ఆచరించి చూపిన త్యాగహింసాత్మక పరమధర్మమును ఆదర్శప్రాయమైన యుగధర్మముగా స్వీకరించి అఖిల ప్రపంచములో ఆ ధర్మ ప్రచారము గావించి విశ్వశాంతిని సాధించవలెను. సమస్త వైశ్యులు అభిమానధనులై ఐకమత్యముతో మెలగవలెను. శైవ శాక్తేయ వైష్ణవగాణాపత్యాది సమస్త మత సాంప్రదాయముల యందు సమదృష్టి కలిగి సర్వమత సామరస్యముతో ప్రజాపాలన గావించవలెను అని బోధించెను. గమనిక: పైన తెలిపిన దశలింగ లక్షణములు ఏ గోత్రమునకేవి నిర్దేశింపబడియున్నవో ఇప్పుడు సాధికారముగా రూపొందించబడిన సంస్కృత మూలపురాణ ప్రామాణిక ప్రతియందు సవివరముగా తెలియజేయబడియున్నవని మనవి. ఇతి షోడశాధ్యాయము సమాప్తం. జై వాసవి.